రీసెంట్గా మీదొక ఆడియో కాల్ బాగా వైరల్ అవుతుంది. నాదా? ఐ మీన్ మీకు సంబంధించినటువంటి ఆడియో కాల్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. దాంట్లో ఇష్టం వచ్చినట్టు నీచంగా, నికృష్టంగా, బూతులు, దరిద్రమైన మాటలు అన్నీ ఉన్నాయి. అంటే ఇంత జరిగినా కూడా మీరు ఒకటి మీ అంటే మీకు కలిగినటువంటి భావన ఏంటి ఆ టైంలో? అలాగే ఇంత జరిగినా కూడా అంటే బేసిక్గా ఇంకొకడు ఉంటే మాత్రం దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అంతెందుకు వేణుస్వామి విషయాల్లోకి వస్తే నేను కంప్లైంట్ ఇస్తాను, నేను ఆ టూట్ భూమి బొక్క అని అంటాడు. బట్ ఎక్కడంటే ఏమీ ఉండదు. బట్ మీ విషయానికి వచ్చేసరికి మాత్రం మీరు అంటే ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? తీసుకోలేకపోవడం అనేది ఒక మాట తప్పు. అండ్ రెండోది తీసుకున్నారు. అయితే అసలు అవసరం ఏంటి? మిమ్మల్ని తిట్టారు కదా, అది ఎంతవరకు నిజమైనది? అది కూడా దాడి చేస్తామని మాట్లాడారు కదా. మరి అదే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సోకాల్డ్ సొసైటీలో ఈ విజువల్స్ అంటే ఆడియోలు, వీడియోలు 100కి 80% ఫేకే. అది ఫేక్ అయితే 100కి 80% ఫేకే, అందులో అనుమానం లేదు. నెంబర్ 1, అమరా ప్రసాద్కి నాకు జరిగిన కాన్వర్జేషను ఫోన్ ఏదైతే ఉందో అది మేము మాట్లాడుకునేటప్పుడు నా పక్కన చాలామంది ప్రముఖులు ఉన్నారు, నా కుటుంబం ఉంది, అందరూ ఉన్నాం. అర్థమైందమ్మా? చాలామంది ఉన్నారు. నాకు అతనికి ఏ రకమైన పొరపచ్చాలు లేవు, ఏ రకమైన విభేదాలు లేవు, ఏ రకమైన గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ఏమీ లేవు. అర్థమైందా తల్లి? అయితే మేము సంభాషించుకున్నాం, చాలా చక్కగా సంభాషించుకున్నాం. కానీ ఈ ఆడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది నాకైతే అర్థం కావట్లే. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ అనబడేటటువంటి వ్యక్తి యొక్క మాటల్ని నేను తప్పుపడ్డా, మనిషిని కాదు. రాధా మనోహర్ దాస్ అనే మనిషిని కాదు, ఇతర మతస్థులని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడడం నాకు నచ్చల. రాధా మనోహర్ దాస్ కాదు. హైందవాన్ని గురించి, హిందూ తత్వాన్ని గురించి, హిందూ దేవతామూర్తుల గురించి, పురాణ ఇతిహాస గ్రంథాల గురించి అనేక రకమైన చోట్ల అనేక రకంగా వెళుతూ చాలా చక్కగా పాటలు పాడుతూ బ్రహ్మాండంగా పద్యాలు చెబుతూ అందరికీ అన్నీ చెబుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు. సంతోషం, అందులో అనుమానం లేదు, చేస్తున్నాడు. కానీ నా సిద్ధాంతం ఒకటే, మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఇదే నా పద్ధతి. ఇక్కడ ఏం జరుగుతుంది మరి? నా పద్ధతి ఇదే. అయితే ఇప్పుడు నేను చెప్తాను అదే. తను మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదంటే నేను రాధా మనోహర్ దాస్ని ఏదో కించపరిచేసినట్టు, నానా చండాలం మాట్లాడినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడింది అర్థం చేసుకోవాలి. నా తల్లి చెప్పింది, నాన్న నేను ఒక నిండైన మనిషికి జన్మనిచ్చా, వాడు మనిషిగా బ్రతికి మనిషిగా ఉండి మనిషిగా చచ్చిపోతే సంతోషం నాన్న. ఈ జన్మ మాత్రం భగవత్ సేవకే అంకితం, వేటితోనూ నీకు సంబంధం లేదు, నీ జీవితంలో సేవ చేసుకుంటూ ముందుకెళ్ళు అంది. కుల మత వర్గ వైషమ్యాలు నాకు అంటవు, నాకు సంబంధం లేదు. నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నాకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హక్కు ఉంది, నా భావాన్ని తెలియపరుస్తా అంతే. ఈరోజు వరకు కూడా ఎవరిని కించపరిచింది లేదు, ఎవరిని మాట్లాడింది లేదు. ఒకవేళ ఎవరన్నా తప్పు మాట్లాడితే అది నాకు నచ్చలేదు అంట. అలా నిక్కచ్చిగా చెప్పడం నా పద్ధతి, నేను అదే చెప్పా. ఆయన మాట్లాడిన మాటలు ఇతర మతస్థుల్ని తప్పుగా అనిపించాయి, అలా మాట్లాడకూడదు అని అన్నా. అయితే ఈ పాయింట్ మీద అమరా ప్రసాద్ చక్కగా ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు? అయ్యా గురువుగారు, మీరు చాలా మంచి స్థాయిలో ఉన్నారు, మంచిదే, బాగుంది, బ్రాహ్మలు చాలా గొప్పవాళ్ళు, నేను దళితుడు వద్దు, ఆ మాట వద్దు అన్న. దళితుడు బ్రాహ్మడు వద్దు, నువ్వు నేను ఒకే తల్లి బిడ్డలు లాంటి వాళ్ళం, నువ్వు నేను అన్నదమ్ములు లాంటి వాళ్ళం, మనం హిందువులం, మన హైందవ సాంప్రదాయం, మనం ముందుకు వెళ్ళాల్సిన భాగంలో నువ్వు కరుడుగట్టిన హైందవవాదమ్మా అమరా ప్రసాద్. హైందత్వం కోసం, హిందూ మత రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం తను ఏవైతే మాట్లాడడం చేయడం జరిగిందో తను ఎన్నో సమస్యలు కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందిట. నాతో పంచుకున్నాడు, నాతో చెప్పడం జరిగింది.
నాతో నేరుగా మాట్లాడడం జరిగింది. గురువుగారు ఇది కొంచెం మీరు తప్పు ఏమనుకోకండి, నేను ఇలా చెప్పేస్తున్నానని, నేను మొహం మీద చెప్పేస్తున్నా, నాకు ఇది నచ్చలేదు, మీరు అలా తప్పు పట్టకూడదు రాధా మనోహర్ దాస్ అంటే నేను అన్నా, నాన్న ఇది నా అభిప్రాయం, నీ మనసుకు కష్టం కలిగిస్తే ఏమనుకోవద్దు, కానీ నేను మనిషిగా బ్రతుకుతున్నా, మనిషిగా పుట్టా కాబట్టి మనిషిగానే ఉంటా, చచ్చేదాకా నేను ఇలానే ఉంటా, నాకు వేటితోనూ నాకు ఏ సంబంధం లేదు. కానీ హైందవ సాంప్రదాయానికి మాత్రం ఏ రోజు కీడు చేసే మనిషి మాత్రం కాదు ఈ నారసింహుడి బిడ్డ. అరే మాట్లాడితే నాన్న నాన్న అంటూ నా నాన్నని స్మరించుకుంటూ బ్రతికే నేను హైందవ వాదినా కాదా? అవునా కాదా? అయితే తను చెప్పడం జరిగింది. అప్పుడు కొంచెం ఆ వాయిస్ కొంచెం గట్టిగానే ఉన్నప్పటికీ నేను విని చచ్చా. ఆ తిట్లు, ఆ బూతులు, ఆ చివాట్లు, బంగారం లాంటి మనిషి అమ్మా నన్నెందుకు అంటాడు? తనకి నేనేం అన్యాయం చేయలేదు. మరి ఇంటికి వచ్చి మరి దాడి చేస్తానని నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏదైతే తను మాట్లాడాడో ఇప్పుడు తన దగ్గర ఇప్పుడు నాతో ఏం చెప్పాడు, నాన్న మీరు ఉంటారా గురువుగారు మా ఇంటికి, నేను ఆహ్వానిస్తున్నాను, మీరు రావాలి, మనం కలవాలి, మన హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం అందరిలోనూ మన హైందవ పరిరక్షణ కోసం మనం పాటుపడాలి, మీరు హిందువులకి గట్టిగా నిలబడాలి, మీరు ముందుండి నడిపించాలి, మీలాంటి గురువులు మాకు చాలా అవసరం. ఇంత ఆప్యాయంగా చెప్పాడమ్మా. వాళ్ళ ఇంటి కూడా ఆహ్వానించాడు. నేను సీతారాముల కళ్యాణానికి వెళుతున్నాను. ఆ విషయం ఎందుకు బయటికి రాలేదు? అది ఆయన అడుగు, నన్ను అడిగితే ఆయన అడుగమ్మా, నాకేం అవసరం? ఇప్పుడు ప్రతి వాళ్ళని నాన్న అని పిలుస్తా, కులం గోత్రంతో నాకేం సంబంధం? హమారా ప్రసాద్ కూడా నా నాన్న బిడ్డే, నా మనిషే, నా వాడే, నా కుటుంబమే, నాకేంటమ్మా? నేను చక్కగా చెప్పా, సీతారాముల కళ్యాణానికి వెళుతున్నాను నాన్న, వచ్చాక చక్కగా నీకు తలంబ్రాలు అదే అక్షతలు ఈ ప్రసాదం నీకు అందజేస్తాను నాన్న అన్న. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనా ఊరూరు తిరిగే బిచ్చగాడిని, ఒక చోట ఉండి చచ్చేవాడిని కాదు. తిరగడం వల్ల నేను అందుబాటులోకి రాలేకపోయా. నిన్న ఎవరో నాకు ఈ ఆడియో పెట్టినప్పుడు ఏమోలే, ఇప్పుడు ఆ ఆడియోలో మీరు వినండి జాగ్రత్తగా. అర్చకుడు అన్నారు, గుడిలో పూజారి అన్నారు. నేను గుడిలో పూజారినా కాదు, అర్చకున్నా కాదు, నేను ఎక్కడన్నా పని చేస్తున్నానా లేదు, నేను అసలు ఒక చోట స్థిరంగా ఉంటానా, అసలు నేను ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఊరూరు తిరుగుతా, రాష్ట్రాలు తిరుగుతా, మరి ఇదైతే కొంచెం 4-5 రోజుల పాటు వేరే కంట్రీలకు కూడా వెళ్తూ ఉంటా. రాజకీయపరమైన, వ్యాపారపరమైన, సినీరంగపరమైన అతిరథ మహారథులందరి దగ్గరికి వెళుతూ ఉంటా, అన్ని చోట్లకి వెళుతూ ఉంటా. మరి ఇప్పుడు ఆడియోలో నువ్వు విను, పూజారి అనే మాట వచ్చింది, అర్చకుడు అనే మాట వచ్చింది కదా, మరి నన్ను అన్నట్ట చెప్పమ్మా, నన్ను అన్నట్ట? ఎందుకు బంగారం లాంటి అమారా ప్రసాద్కి నాకు మీరు గొడవలు పెడుతున్నారు? అటువంటి బంగారం లాంటి మనిషి నాకు చెప్పిన మాట మీరు కూడా మాతో కలిసి ఈ హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మాతో చేయి కలపాలి, మనం ముందుకెళ్ళాలి. ఇతర మతస్థులకి మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంది, అది నాకు నచ్చలేదు. రాధా మనోహర్ దాస్ గారిని మీరు అలా తప్పు పట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు సీతారాముల్ని ఎంత కించపరిచారో మీకు తెలియదేమో, నేను చెప్తున్నాను. ఇలా ఎస్, వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలియదు, పాస్టర్లు ఏం మాట్లాడారో నాకు తెలియదు, నాకు అస్సలు తెలియదు, నేను పట్టించుకోను. ఒక అజయ్ బాబు అనే మనిషి మాత్రం నన్ను నేరుగా కొంచెం బూతులు తిడుతూ, వీడికి ఏం తెలుసు, వీడి బోందా, వీడి సినిమాల గురించి చెప్పేవాడు, వీడి గురించి ఏం మాట్లాడతాం, కాబట్టి వీడు ఒక వేస్ట్ ఫెలో అని నన్ను తిట్టాడు. అసలు నువ్వు పాస్టర్వేనా అన్నా. నేను పాస్టర్ ఎలా ఉండాలో ముందు అలా ఉండు నువ్వు చాలు అని అన్నా, ఇంతే. అయినా నాకు ఎవరిని శత్రుత్వ భావంతో చూడటం ఇష్టం ఉండదు, ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం నాకు. నా ముడ్డి నేను గడుక్కోలేక చస్తున్నా, నా ఇంట్లో నేను ఉండలేక చస్తున్నా. అరే పట్టుమని మా ఆవిడతో కలిసి 4 రోజులు బయటికి వెళ్దామంటే టైం దొరికి చావట్లా. సినిమా చూపించమని ఓ నెలల తరబడి అడుగుతోంది, ఇప్పటిదాకా దిక్కు లేదు. వీళ్ళన్నిటి గురించి నేను పట్టించుకుంటానా? ఒక్క మాట మాత్రం నిజం, తను నన్ను గట్టిగా మాట్లాడిన మాట నిజం. ఏ విషయంలో? గురువుగారు మీరు కొంచెం తెలుసుకోండి, వాళ్ళు మన దేవతామూర్తుల్ని నానా మాటలు మాట్లాడుతున్నారు, మన విగ్రహాలని నానా తప్పు పడుతున్నారు, ఇది తప్పు, దీన్ని ఖండించాలంటే ఒక్కటే అన్న, అది నీ భావన, నీ యుద్ధం, నువ్వు చేస్తున్న ఉద్యమం, సంతోషం. కానీ ఇక్కడ నేనేంటంటే నాన్న, నేను అందరినీ ప్రేమిస్తా, నాకెవరు శత్రువులు లేరు, అందరూ నా వాళ్ళే. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అందరూ నా వాళ్ళే. నా జీవితం ఇలానే ఉంటుంది. మీరు ఛానల్స్కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేయడం బాగానే ఉంది, కానీ మీరు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు నేను అన్నా,
ధర్మం తప్పిన రోజు నాడు, స్వార్థం నాలో వచ్చిన నాడు ఏ ఛానల్లోనూ అడుగు పెట్టను అని అన్నా. కానీ ఆ మనిషి చక్కగా, గురువుగారు మీరు ఉండాలి, గురువుగారు మీరు రావాలి, మా ఇంటికి రావాలి, చక్కగా మా అందరికీ మంచి మంచి విషయాలు చెప్పాలి, ముందుకు నడిచే క్రమంలో మేమేమేమి అడుగులు వేయాలి ఇవన్నీ మీరు చెప్పాలి గురువుగారు. కాబట్టి అంటే నేను అన్నా, నువ్వు ఏదో దళిత ఏదో అన్నాడు, నాకు అవన్నీ అనవసరం. నీ తల్లి వడ్డించేటప్పుడు నీ పక్కన కూర్చొని నేను భోజనం చేస్తా. నా ఇంటికి రా, నా పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. ఒక తల్లి బిడ్డలాగా ఉండే మనసులమ్మా మావి. కాకపోతే మేము 2 రైలు పట్టాలంటే వాళ్ళని కలుస్తాయా? సమాజం అనే రైలు 2 రైలు పట్టాల మీద వెళుతోంది. ఒకటి రాఘవ శర్మ, ఒకటి హమారా ప్రసాద్. ఇతని విధానం ఇతనిది, వీడి విధానం వీడిది. ఈ 2 కొట్టుకు చావో ఎప్పుడు కలిసే ఉంటాయి. ఒక సమాజం ముందుకెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలో అవి చేస్తాయి, అంతే. ఎందుకమ్మా బంగారం లాంటి మనిషి మీద ఈ అక్కర్లేని మాటలు? ఈ కర్మేంటో కానీ ఆ ఆడియో వచ్చిన తర్వాత, గురువుగారు మీకు మేమున్నాం, నా పిండాకుడు ఉన్నారు, ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చారు మరి వీళ్ళంతా? ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చారు? నన్ను ఎవరు కాపాడుతున్నారు? నా నారసింహుడు కాపాడుతున్నాడు, నా సీతమ్మ కాపాడుతోంది, నా భగవత్ సేవ కాపాడుతోంది. నేను చావాల్సిన సమయమే వచ్చిందనుకో, నీతో మాట్లాడుతూ గుండాకి ఇక్కడే తెస్తా, అంతే. మృత్యువు చెప్పి రాదు, అది నాతోనే, నా వెనకే ఉంటుంది, ఎక్కడో ఉండదు, నా వెనకే ఉంటుంది. అది వచ్చిన మరుక్షణం ఒక్క క్షణం కూడా ఆగదు. రాధా మనోహర్ దాసు ఇతర మతస్థుల వాళ్ళని కొంచెం కించపరుస్తూ మాట్లాడడం, ఈ వేరే వాటితో పోలుస్తూ మాట్లాడడం, గొర్రెలను నాకు అది నచ్చల. రాధా మనోహర్ దాస్ కాదు, మళ్ళీ మీ మాధ్యమం ద్వారా చాలా క్లియర్గా చెప్తున్నా, రాధా మనోహర్ దాసు మాట్లాడిన మాటలు నచ్చల. హైందవ సాంప్రదాయం కోసం, హిందుత్వం కోసం తను ఊరూరు వాడవాడ తిరిగి చేస్తున్నాడు. కాకపోతే ఆ రాజమండ్రి దగ్గరికి వెళ్ళి తను అనవసరంగా అందరితో చివాట్లు తింటున్నాడు. ఏమవసరం? ఎందుకు తినాలి? ఇప్పుడు నేను మా అమ్మతో, అమ్మ ఇప్పుడు దేవుళ్ళని కొంతమంది తిడతారు కదా అంటే, నాన్న ఎవరి పాపం వాళ్ళది, ఎవడు చేసుకున్న పాపానికి వాడు అనుభవించక తప్పదు. రేపు నువ్వు కూడా తప్పు చేసి తప్పించుకున్నాను అనుకుంటావేమో, నాన్న పైన లెక్క రాస్తూనే ఉంటాడు, భగవంతుడు లెక్క రాస్తాడు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష తప్పదు, చేసిన ఒప్పుకి క్షేమము తప్పదు. ఇక్కడ అకౌంట్లో పడిపోతూ ఉంటాయి, డబ్బులు పడ్డా లేకపోయినా పాపపుణ్యాలు పడిపోతూ ఉంటాయమ్మా. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, మన హైందవ సాంప్రదాయంలో ఉన్నంత అద్భుత ధర్మనీతి ఎక్కడా ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా దీన్ని ఆచరణలోకి తీసుకొస్తారు. నన్ను పచ్చిబూతులు తిట్టారమ్మా.